ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈరోజు. సో, 2 ఒకటే. మీరేదన్నా ఫాలో అవ్వచ్చు. బట్ మోస్ట్ ఏంటంటే ఎక్కువ ఫ్లెక్స్ ప్రాపర్టీస్‌తో మనం చేస్తాం ఇన్ ఫ్యూచర్ గానీ. సో, మనం ఫ్లెక్స్ ప్రాపర్టీస్‌తో చేయొచ్చు. యాస్ వెల్ యాస్ సేమ్ మీకు చెప్పినట్టు గ్రిడ్‌తో కూడా చేయొచ్చు. నేను చూపిస్తా. గ్రిడ్‌కి ఏంటంటే మనకి పేరెంట్ అండ్ చిల్డ్రన్ అనేది మస్ట్ అనేది కూడా నేను లాస్ట్ టైమ్ చెప్పినట్టు. ఇక్కడ కూడా సేమ్. పేరెంట్ ఉండాలి. అట్లనే చిల్డ్రన్ కూడా ఉండాలి. సో, మనకి పేరెంట్ ఉండాలి, చిల్డ్రన్ ఉండాలి. సో, నేను సేమ్ దానిలానే ఇక్కడ తీసుకుంటా. ఒక 5 బాక్స్ సేమ్ 5 బాక్సెస్ తీసుకుంటా. అండ్ నౌ లేదు అనంటే ఐ విల్ టేక్ వన్ మోర్ డాట్ గ్రిడ్. సో, నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. మళ్ళీ ఒకటి తీసుకుంటున్నాను కొత్తగా. జస్ట్ ఫర్ ఉండట్లేదు. సెల్ 5 ఇట్లా తీసుకున్నాం. సెల్ 1 అండ్ సెల్ 2, సెల్ 3, సెల్ 4 అండ్ సెల్ 5. మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకుంటున్నాను నేను మీకు వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్స్. ఇది పైది కదా! సో, ఇది మనం జస్ట్ పక్కన పెట్టేద్దాం. ఇది నిన్న చేసింది డిస్‌ప్లే ఫ్లెక్స్ ద్వారా. గ్రిడ్ బాక్స్ ద్వారా మనం ఎలా చేస్తాం అనేది ఈరోజు చూపిస్తా కింద. సో, ఇక్కడ చూడండి సెల్ 1, 2, 3, 4 అని వచ్చింది. సో, ఇప్పుడు మనం దీనికి ప్రాపర్టీస్‌ని అప్లై చేయాలి. కాబట్టి నేనేం చేస్తా గ్రిడ్ అని తీసుకుంటా. సో, ఈ గ్రిడ్‌ని జస్ట్ ఇక్కడ ఫ్రెష్‌గా డాట్ గ్రిడ్. సో, ఈ గ్రిడ్‌కి ఏంటి అనంటే మనం ఇంతకుముందు మనం ఇచ్చాం కదా! ఇది ఈ మెయిన్‌లో సేమ్ చూద్దాం. సో, బోర్డర్, బ్యాక్‌గ్రౌండ్ కలరు అండ్ ఇది అంతే. సో, ఈ జస్ట్ ఏంటంటే జస్ట్ చూపించడానికి ఇవి ఇవ్వకపోయినా పర్లేదు. బట్ చూపిద్దాం మనం జస్ట్ ఐ విల్ గివ్ బోర్డర్ టు డిఫరెన్షియేట్ అనమాట అంతే. బోర్డర్ అండ్ 5 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. సేవ్. ఏదండి ఇట్లా గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఓకే. అండ్ విడ్త్ వచ్చేసరికి 100%. సేవ్. ఓకే. అండ్ నౌ ఏంటి అనంటే మనం ఈచ్ ఇండివిడ్యువల్ సెల్ గురించి రాయాలి కదా! సో, ఫస్ట్ సెల్. ఈ సెల్‌లో మనకి సింపుల్‌గా రాయాలి అనంటే టెక్స్ట్ అలైన్ అని ఇస్తున్నాను. సెంటర్. టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి సెంటర్‌లో వచ్చింది చూడండి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే. అండ్ బార్డర్ కావాలంటే బార్డర్ ఇవ్వచ్చు మనం. లేదు ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్ 20 పిక్సెల్స్. సేవ్. కొంచెం గ్యాప్ వస్తుంది చూడండి. ఇలా గ్యాప్ వచ్చింది. అలానే ఫాంట్ సైజ్ కావాలంటే
ఫాంట్ సైజ్ ఒక 30 పిక్సెల్స్ ఇలా ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వాలి అనుకుంటే .cell1 ఇది ఇంతకు ముందే మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా ఇవ్వాలి ఏంటని. బ్యాక్గ్రౌండ్ కలర్ .cell2 background color. Now I'll give brown .cell4 background color that's it. చూడండి ఎలా మనం ఇచ్చాం. సో ఇంకా ఏం చేస్తానంటే నేను మార్జిన్ టాప్ ఇద్దాం దీనికి. డిఫరెంట్ ఎందుకు ఇస్తున్నానంటే గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం. దట్స్ ఇట్. యా ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ కదా గ్రిడ్ దగ్గర ఇవ్వాలి మనం. గ్రిడ్ దగ్గర అంటే దీనికి నాకు గ్యాప్ కావాలి. ఓకే ఫైన్. cell1 cell2 cell3 cell4 cell5 ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు మనము డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీని అప్లై చేస్తే ఇంతకుముందు సేమ్ ఇచ్చి డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని చూపించాను నేను మీకు. ఇప్పుడు గ్రిడ్ ప్రాపర్టీని అప్లై చేసి చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మనం ఎక్కడ ఇవ్వాలి అంటే గ్రిడ్ ఏదైతే మెయిన్ కంటైనర్, ఇక్కడ మెయిన్ డివ్ ఏదైతే ఉంటుందో, పేరెంట్ డివ్ ఏదైతే ఉంటుందో దానికి అప్లై చేయాలి ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది కదా, నేను డిస్ప్లే ఫ్లెక్స్కి బదులు గ్రిడ్ ఇస్తాను అంతే. జస్ట్ గ్రిడ్ చూడండి ఏమైనా చేంజ్ అయిందా? డిస్ప్లే గ్రిడ్ ఏం చేంజ్ కాలేదు కదా. ఎందుకనంటే నేను ఒక ప్రాపర్టీ అప్లై చేస్తే దీనికి అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఏమేమి అప్లై చేయాలి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడ దీన్ని బట్టి ఏంటి అని అంటే గ్రిడ్ బట్టి మనం ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. మనకేంటి అని అంటే నిన్న చూపించాము కదా, దానిలోనే ఎన్ని రోస్ కావాలి మీకు, ఎన్ని కాలమ్స్ కావాలి మీకున్న వాటిల్లో. సో దానికోసం ఇది వర్క్ అవుతుంది ఎక్కువగా. ఐ షో యూ. ఇలా ఇప్పుడు ఇది గ్రిడ్ అనుకోండి, ఇది ఒక గ్రిడ్ ఎన్ని కావాలి ఇలా ఒక గ్రిడ్ టెంప్లెట్ని క్రియేట్ చేయొచ్చు మనం. ఇదే దాన్ని ఫ్లెక్స్లో కూడా క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసిన తర్వాత గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని ఉంటుంది ఒకటి. ఎన్ని కాలమ్స్ కావాలి, ఒక్కొక్క కాలం విడ్త్ ఎంత అలా కూడా రాయొచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 పిక్సెల్ అండ్ 300 పిక్సెల్ అని ఇస్తున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 200 and 300 ఐ హ్యావ్ గివెన్. ఇక్కడ చూడండి ఇది 200 ఇది 300 వచ్చింది. అంటే టెంప్లేట్ కాలమ్స్ మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, 2 కాలమ్స్ కావాలి అని ఇక్కడ మీరు డిసైడ్ చేశారు. యూ హ్యావ్ గివెన్ 200 and 300 200 and 300 200 and 300 200 5 కాబట్టి ఇలా డిజైన్ చేసుకుంటుంది. ఇవి కాలమ్స్. సో అదే విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ 3 కావాలి నాకు. ఇక్కడ రిమైనింగ్ అంతా మూసేయాలి. అప్పుడు ఏం కావాలంటే ఆటో. జస్ట్ చూడండి మీరు జాగ్రత్త. ఆటో అంటే cell3 వస్తుంది ఇక్కడ. ఓకేనా? లేదు మీకు సెంటర్లోది కావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఆటో ఇలా రాయాలి.
ఆటో అంటే అప్పుడు ఈ 2 వస్తాయి. సో మీరు ఎలా కావాలంటే అలా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. 300 పిక్సెల్స్. సో చూడండి ఇది. కొంతమందికి ఇది చాలా యూజ్ఫుల్గా సింపుల్గా అనిపిస్తుంది. కొంతమంది ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ఏది యూజ్ చేసినా ఫైనల్గా అవుట్పుట్ వచ్చేది ఒకటే. మీకు ఈక్వల్గా కావాలి 2. అప్పుడు ఏం చేయాలి మీరు ఇక్కడ ఆటో అండ్ ఆటో ఇట్లా 3 ఆటో ఇస్తే 3 ఈక్వల్గా వస్తాయి. 2 కావాలనుకోండి మీకు, సో ఇలా 2 వేస్తారు మీరు అంతే. 2 దట్స్ ఇట్. ఇది టెంప్లెట్ కాలమ్స్ ఇవి. అవే రోస్ మీకు ఎన్ని రోస్ కావాలని డిఫైన్ చేయాలి అన్నప్పుడు మనం హైట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను వీటితో పాటు హైట్ కూడా మెన్షన్ చేస్తా. హైట్ 100 VH. చూడండి VH అనగానే ఒక విడ్త్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అయింది. కాలమ్స్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో? సేమ్ అలానే ఏంటంటే మన రోస్ ఉంటాయి అన్నమాట. గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఇక్కడ కూడా మీరు ఎలా ఇది తీసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పినట్టు ఇది 1200 పిక్సెల్ లేదా 1000 పిక్సెల్ అనుకోండి. 1000 పిక్సెల్ మీరు ఆటో అంటే 2 ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు నేను 200 పిక్సెల్స్ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ 1000లో 200 మైనస్ చేసుకొని మిగతాది ఎంత ఉందో అదంతా ఈ ఆటో సెకండ్ దానికి ఇచ్చేస్తుంది అనమాట. 200 ఇది 800 అలా. సో ఇప్పుడు ఇది 200 ఇది ఆటో, నెక్స్ట్ 200 ఇచ్చాను నేను 200 పిక్సెల్. అప్పుడు ఏమవుతుంది ఈ 1000లో 200 మైనస్ చేసుకొని మిగతా 600 అనేది ఈ ఆటోకి ఇస్తుంది, అసైన్ చేస్తుంది. ఇది ఎలా సరే సెల్ 1కి మనం ఎంత ఇచ్చాం 200 ఇచ్చాం, సెల్ 2కి ఆటో ఇచ్చాం, సెల్ 3కి 200 పిక్సెల్. అంటే ఇది డిఫైన్ చేసుకుంటుంది, మిగతాది ఇక్కడ ఇచ్చేస్తుంది విత్ అలా. సో ఇప్పుడు రోస్ గ్రిడ్ టెంప్లెట్ రోస్కి వచ్చేసరికి కూడా సేమ్ మనం ఎన్ని కావాలి 200 పిక్సెల్స్ అండ్ ఆటో ఇట్లా నేను 2 కావాలని చేస్తున్నా. చూడండి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అండ్ 500 పిక్సెల్. సరే ఇక్కడ దీన్ని మనం కామెంట్ చేద్దాం. ప్రెజెంట్ ఇక్కడ చూడండి ఇది మొత్తం ఒకటే వచ్చింది. అదే మీరు దీన్ని అన్కమెంట్ చేసి ఓన్లీ 2 ఇస్తాను నేను ఇప్పుడు. సో వీటి ద్వారా ఏంటి అని అంటే మీరు ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇదే మీరు డిస్ప్లే ఫ్లెక్స్లో కూడా చేయొచ్చు. చూడండి ఇట్లా బయటకు వచ్చేసింది ఇది. ఎందుకు అని అంటే సో మీరు ఆటో ఇచ్చారు కాబట్టి సో అది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. ఇది డిస్ప్లే టెంప్లెట్ కాలమ్స్ రోస్. అదే కాలమ్స్లో మనం ఇంకోలాగా కూడా ఇవ్వచ్చు. ఎలా అని అంటే నేను కామెంట్ చేస్తాను మళ్ళీ ఎలా అన్నది అలా చూపిద్దాం. సేవ్ ఇలా ఉంది. సో ఇప్పుడు డిస్ప్లే గ్రిడ్ అని వాడి మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో ఇంకొకటి ఏంటంటే ఫ్రేమ్స్ అనమాట. ఫ్రేమ్స్ ఎన్ని ఫ్రేమ్స్ కావాలి మీకు ఒక 100 అని నేను 1000 అని చెప్పా కదా. సో ఈ 1000 అని చెప్పా కదా, ఈ 1000కి ఎన్ని ఫ్రేమ్స్ ఉండాలి అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 FR అని ఇచ్చి ఓకే 1 FR అని ఇస్తా, సేవ్ చేస్తా. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇది 2 ఫ్రేమ్స్. ఇది ఎలా తీసుకుంది 100 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 100లో మనం ఇచ్చింది ఎన్ని 3 ఫ్రేమ్స్. ఈ 3 ఫ్రేమ్స్ అనేవి ఈ ఫ్రేమ్స్ అంటే ఏం లేదు, ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అవైలబుల్ స్పేసెస్ అనమాట. ఈ ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అవైలబుల్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి 3 అంటే ఇవి 2 పార్ట్స్గా, ఇదేమో 1 పార్ట్గా డివైడ్ చేసుకొని అది ఇస్తుంది మనకి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక 3 FR అని ఇస్తాను. ఏమవుతుందంటే సో ఈ 100కి 6 అంటే 100/6 చేసుకుంటుంది. 100/6 చేసుకొని 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటుంది అనమాట. సో దీనికి ఎంత ఇవ్వాలి అనేది అది డిసైడ్ చేస్తుంది. ఇలా కూడా మనం ఇవ్వచ్చు. సో లాస్ట్ వన్ ఆటో అని ఇస్తాను నేను. చూడండి అప్పుడు 4 వస్తాయి. చూడండి 1 2 3 వీటిని క్యాల్కులేట్ చేసుకొని
అంటే ఒక 10 అనుకోండి. 10లో 2, 1, 3 6 తీసేస్తే మిగతాది 4 అలా ఇస్తుందనమాట. అలా డిఫైన్ చేస్తుంది ఇది. గ్రిడ్ టెంప్లేట్. కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలి అనేది. ఓకే, క్లియరా? ఇప్పుడు మనకి గ్యాప్ కావాలనుకోండి దీనికి. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనకి రో గ్యాప్, కాలమ్ గ్యాప్ అని 2 వచ్చాయన్నమాట. పాతది వేరేది ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే. జస్ట్ మనకి ఓల్డ్ దాంట్లో గ్రిడ్ రో గ్యాప్ అని ఉండేది అనమాట. గ్రిడ్ రో గ్యాప్ చూసారా, ఇక్కడ కొట్టేసింది గ్రిడ్ రో గ్యాప్ అనేది. ఎందుకు అని అంటే సో ఇది నవ్ యూజ్ చేయట్లేదు అనమాట. ఇది యూజ్ చేసినా వర్క్ అవుతుంది, బట్ ఇది నవ్ యూజ్ చేయట్లేదు. సింపుల్గా గ్రిడ్ రో గ్యాప్ కన్నా రో గ్యాప్ ఒకటి వచ్చింది. సింపుల్గా రో గ్యాప్ అంటే రోకి గ్యాప్ ఎంత కావాలి మీకు? నాకు 20 పిక్సెల్ గ్యాప్ కావాలి రోకి. రో అంటే ఇది కదా. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, ఇలా ఉన్నాయి కాబట్టి వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ ఓన్లీ 1 FR అండ్ 3 FR సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, రోకి నాకు గ్యాప్ వచ్చింది ఎంత? 20 పిక్సెల్స్ వచ్చింది రోకి. అలానే మనకి కాలం గ్యాప్ అని ఉంటుంది. కాలం గ్యాప్కి 10 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది ఇలా ఈ గ్యాప్ వస్తుంది అనమాట. ఇలా ఎన్ని ఉంటే అన్నిటికి అప్లై అవుతుంది. సో దీనికి బదులు సింపుల్ సింటాక్స్ ఏంటంటే గ్యాప్ అనమాట. గ్యాప్ అని ఇచ్చేసి ఓకే, ఈక్వల్గా మీకు కావాలి 20 పిక్సెల్ ఆర్ 30 పిక్సెల్స్ ఈక్వల్గా కావాలనుకోండి. సో అంటే రోకి వస్తుంది, కాలంకి కూడా వస్తుంది. చూడండి, రోకి వచ్చింది, కాలంకి వచ్చింది. లేదు నాకు రో అండ్ కాలం సెపరేట్గా కావాలనుకుంటే మీరు ఇలా ఇస్తారు. సో రోకి నాకు కాలంకి సెపరేట్ కావాలి, రోకి 30 పిక్సెల్ కావాలి, కాలంకి 10 పిక్సెల్ కావాలంటే ఇలా అండర్స్టూడ్. సింపుల్గా గ్యాప్ అని ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పా డిస్ప్లేలో మరి ఎలా వేస్తాము. ఇప్పుడు డిస్ప్లే ఎలా ఉంది. డిస్ప్లేలో ఇప్పుడు మనకి ఈ విడ్త్లు ఎలా ఇవ్వాలి, ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఈ విడ్త్ ఇప్పుడు ఇదొక విడ్త్ ఉంది, బట్ నేను నిన్న మీకు చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఓన్లీ ఇప్పుడు 2 బాక్సెస్ ఉంటే మనకి మెయిన్ కదా, చూపిస్తా నేను. అంటే సేమ్ నాకు కింద ఎలా ఉందో అలా కావాలి. అప్పుడు మనం ఏం చేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ నౌ 2 వచ్చినాయి. ఇందులో మనకి ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం కామెంట్ చేసుకుందాం. సేవ్ ఇట్లా వచ్చాయి 2. ఓకే, ఇప్పుడు నేను డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేసి చేయాలి. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇది ఎంత తక్కువ ఉంది, ఇలానే కావాలి బై యూజింగ్ డిస్ప్లే ఫ్లెక్స్. నేనే చెప్తా, ఏం లేదు. జస్టిఫై కంటెంట్ మీరు ఏం చేస్తారు, నార్మల్గా అయితే ఒక స్పేస్ బిట్వీన్ ఏదో యూజ్ చేస్తాం కదా, స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తాను. ఓకే, ఇలా పక్కన వచ్చిందా, ఇలా వచ్చింది. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తున్నాను నేను. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఇంత గ్యాప్ ఉంది, మనకి ఎలా కావాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా కావాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ విత్ సెల్ 1 అని ఉంది కదా, సెల్ 1 కాదు, బాక్స్ 1 బాక్స్ 2 మనకి ఉన్నది. సో ఈ బాక్స్ 1 దగ్గర సో డిస్ప్లే ఆల్రెడీ ఇచ్చేసాం, జస్ట్ విత్ ఇస్తే సరిపోతుంది. విత్ వచ్చేసరికి అదొక 70% ఇస్తాం. అండ్ బాక్స్ 2 వచ్చేసరికి విత్ 30% ఇస్తాం. చూడండి వచ్చేసింది, అంతే సింపుల్. కింద ఎలా ఉందో అలా వచ్చింది. కాకపోతే ఇక్కడ మీకు గ్యాప్ కావాలి కాబట్టి ఆ గ్యాప్ అనేది ప్యాడింగ్ కానీ లేదంటే అలా ఇవ్వచ్చు, ఎలా కూడా చేయొచ్చు అనమాట. సో మీరు బై యూజింగ్ దిస్ ఆర్ ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉందా ఇందులో?
ఓకే. సో ఇప్పుడేంటి అనంటే మనం దానికి దీనికి గ్యాప్ కావాలి కాబట్టి మీరు సింపుల్‌గా ఏం లేదు. ప్యాడింగ్ లెఫ్ట్ చేసేసుకుంటే అయిపోతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకిది ఉంది. నాకు ఇక్కడన్నా ఇవ్వచ్చు. బాక్స్ దగ్గరన్నా ఇవ్వచ్చు. లేదు మనకు బాక్స్ 1 దగ్గరన్నా ఇవ్వచ్చు. ఎలా కావాలంటే అలా. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాననుకోండి. ఏం చేస్తా మొత్తానికి వస్తది. ఐ విల్ షో యూ. ప్యాడింగ్ నాట్ ప్యాడింగ్. మార్జిన్ ఇద్దాం. మార్జిన్ లెఫ్ట్ ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నా. సింపుల్. ఇక్కడ ఇది ఏమవుతుందంటే దీనివల్ల ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే బాక్స్ కాబట్టి. సో ఇప్పుడు మీరు బాక్స్‌కి ఇవ్వకుండా ఏం చేయాలి అప్పుడు? దీన్ని తీసేసి ఓన్లీ మనకి బాక్స్ చూపిస్తే అయిపోతది. సింపుల్. అంతే. అయిపోయింది. అలా. సో అంత సింపుల్‌గా ఉంటది. మీరు ఏదైనా చేయొచ్చు. ఎలా కావాలంటే అలా అప్లై చేయొచ్చు. లేదు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ ట్రై విత్ గ్యాప్ అనేది రో గ్యాప్ వాటికి వస్తుంది. సో జస్ట్ ట్రై చేద్దాం దీనికి కూడా ఏమైనా అప్లై అవుతుందా అనేది. గ్యాప్ 20 పిక్సెల్స్ సేవ్. ఇది పోయింది. ఎందుకనంటే గ్యాప్‌కి మనం ఇక్కడ యూజ్ చేయలేం. ఎందుకు అనంటే మనకి గ్రిడ్‌కి మాత్రమే యూజ్ అవుతుంది గ్యాప్ అనేది. కాబట్టి గ్యాప్ అనేది ఎప్పుడు మనం ఇలా యూజ్ చేయకూడదు. గ్రిడ్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేయాలి. ఇంతే సింపుల్. ఇలా ఏదైనా మనకి కావాల్సింది ఫైనల్ అవుట్‌పుట్. ఓకే. ఫైనల్‌గా అవుట్‌పుట్ కావాలి. ఎక్కువ సెల్స్ ఉండేటప్పుడు మీరు ఎక్కువ సెల్స్ ఉన్నా సరే ఏం చేయాలి మీరు సింపుల్‌గా ఇదంతా ఇలా తీసేసుకోవాలి. ఒక డివ్‌లోకి ఇదంతా ఒక డివ్‌లోకి తీసుకోవాలి. తీసుకొని ఎన్ని సెల్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ కూడా ఇవ్వచ్చు మనం. సో అది ఇట్స్ నాట్ బిగ్ డీల్. మీరు ట్రై చేయండి అలా డిఫరెంట్‌గా. సో మీరేంటి అనంటే ఫైనల్‌గా మీకు టుమారో ఏంటి అనంటే ఐ విల్ గివ్ అసైన్‌మెంట్స్. మీరు డిస్‌ప్లే ఫ్లెక్స్‌ని యూజ్ చేసి అండ్ గ్రిడ్‌ని యూజ్ చేసి నాకు కొన్ని టెంప్లేట్స్ చేసి పంపించారు మీరు. ఇదిగోండి ఇది ఒక టెంప్లేట్ కావాలి నాకు. ఓకే. సో చూడండి ఇక్కడ ఎలా ఉంది. ఇలా విడుతుంది. ఇట్లా ఒకటుంది. జస్ట్ బాక్సులు 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి నా దగ్గర. ఈ 6 బాక్సెస్‌ని ఇలా చేసి పంపించాలి. ఇలా చేయటం వల్ల మీకేంటి యూజ్ అనంటే ఇప్పుడు మీరు ఎనీ వెబ్‌సైట్ చూస్తే అలానే ఫార్మ్ అయి ఉంటది. ఇప్పుడు క్లిక్ బార్ చూస్తున్నాం. ఓకే. చూడండి. ఇదొకటి ఇదిగోండి ఇక్కడ ఇంత లెంత్ ఎక్కువుంది. ఇక్కడ ఒక చిన్న బాక్స్‌లా ఉంది. ఇక్కడ ఇంకోలా ఉంది. ఇక్కడ చిన్న బాక్సులు ఉన్నాయి. ఇలా. సో దానివల్ల యూజ్ ఏంటి అనంటే ఇదే యూజ్. ఇలాంటివి ఇదొకటి చేయండి. అండ్ రేపు అసైన్‌మెంట్ అందరిని అడుగుతా నేను. సో అది మీరు పక్కా చేయాలి. లేదనంటే గ్రూప్‌లో గానీ లేదా నా పర్సనల్‌గా అన్నా నాకు మెసేజ్ అది స్క్రీన్‌షాట్ తీసి పంపించండి మీరు చేసింది. బై యూజింగ్ CSS ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ బాక్స్. ఓకే. ఇక్కడ చూడండి ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ అనేది ఇలా ఇచ్చారు చూసారా? ఫ్లెక్స్ బాక్స్ అనేది ఎలా వస్తుంది. ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది 1 డైమెన్షన్‌లోనే చేయొచ్చు అనండి. మనం 2 డైమెన్షన్‌లకు కూడా చేయొచ్చు బై యూజింగ్ ప్రాపర్టీస్. ఓకే. CSS గ్రిడ్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ 2 డైమెన్షన్స్‌ని మనం చేస్తాం. ఇది ఆ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, రోస్‌ని యూజ్ చేసి ఎట్ ఏ టైమ్స్ చేస్తాం 2 డైమెన్షన్స్. అండ్ నౌ ఇక్కడ చూడండి ఈ వెబ్‌సైట్ చూస్తే ఇదిగోండి ఇది కూడా అలానే ఉంది. ఫస్ట్ హెడర్ ఉంది. సో ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక బాక్స్ ఉంది. రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. కిందకి ఎలా వెళ్తే ఇక్కడ కిందన ఒక కంటైనర్ ఉంది. అంతే. సో ఈ ఒక్కటి చేయడం వల్ల ఏంటంటే మీరు ఇలాంటిది చేయటం వల్ల మీకు ఈజీ అవుతుందనమాట. అంటే ఒక డివ్స్‌ని ఎటు నుంచి ఎటు మూవ్ చేస్తే మనకి ఫైనల్ మీరు చూసారా ఈక్వల్‌గా ఉన్నాయి అన్నీ. ఈ ఎండ్‌లో. ఇక్కడ చూడండి ఈ 2 ఈక్వల్‌గా ఉన్నాయి. ఈ గ్యాప్‌లు ఈక్వల్‌గా ఉంటాయి. ఈ గ్యాప్స్. ఇవన్నీ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత ఉందో టాప్ ఉంది. బాటమ్ సైడ్ గ్యాప్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఇలానే కావాలి. ఇలానే మీరు చేయాలి అన్నీ. కలర్ ఏదన్నా తీసుకోండి. ఏమన్నా తీసుకోండి. బట్ ఇట్లా అయితే మీరు చేయండి. ఓకే. నేను ఇమేజ్ పంపిస్తాను. సో ఈ ఇమేజ్ ఎలా ఉందో అలాగా మీరు చేసి నాకు పంపించాలి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ పొజిషన్స్. ఓకే. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అన్నా చూడొచ్చు. గ్రిడ్‌కి సంబంధించింది. లేదు అనంటే
ఇక్కడ మీరు గ్రిడ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చూడండి, గ్రిడ్. ఫ్లెక్స్ గ్రిడ్. ఇలా చూడండి, గ్రిడ్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తారు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కూడా చేయొచ్చు. చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి, సో ఐ విల్ గివ్ ద నెక్స్ట్ వన్ పొజిషన్స్. ఓకే, సో పొజిషన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు దీనిలో మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఒక డివ్ని సెంటర్కి మూవ్ చేయడం ఎలాగా అనేది టూ చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్జిన్ లెఫ్ట్ని యూజ్ చేసాము. సెకండ్ వన్ వచ్చేసరికి డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేసాము. సో నౌ ఇప్పుడు ఏంటంటే యూజ్ చేస్తాం మనం పొజిషన్ ద్వారా కూడా మీరు ఒక కంటైనర్ ఆర్ డివ్ని మూవ్ చేయొచ్చు. మనం ఒక కంటైనర్ని ఆర్ డివ్ని మనం మూవ్ చేయొచ్చు బై యూజింగ్ పొజిషన్. అది ఎలాగనేది చూద్దాం. పొజిషన్లో ఏంటంటే, పొజిషన్ నేమ్లోనే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక కంటైనర్ని కానీ, ఒక ఏదైనా బటన్ కానీ, లేదంటే ఏదైనా ఒక డేటాని కానీ మీరు ఆ పొజిషన్ని ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అనే దాని మీద ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ టేక్ 2 బాక్సెస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఈ అన్నిటికి బదులు ఇంకొక న్యూ తీసుకుంటా. నేను ఇంకొక div డాట్ డేటా అని తీసుకుంటున్నా. ఇందులో నాకు 2 కావాలి, 2 బ్లాక్స్ డాట్ బ్లాక్ ఇంటూ 2. నేను 2 బ్లాక్స్ని తీసుకుంటున్నా. సో బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2. బ్లాక్ 1 బ్లాక్ 2 వచ్చింది. ఇప్పుడు నేను ఈ బ్లాక్ 1కి బ్లాక్ 2కి బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2 సింపుల్గా ఇచ్చేద్దాం. రెండే ఉన్నాయి కదా మనకి. సో నౌ ఐ విల్ అప్లై సమ్ CSS. డాట్ డేటాలో మనం విత్ 100% అండ్ హైట్ ఒక 600 పిక్సెల్స్. సేవ్. ఇది తెలియాలి అని అంటే బార్డర్ ఇవ్వాలి. బార్డర్ ఇస్తేనే ఇట్ విల్ విజిబుల్. బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ gold red and margin top 40 pixels. సేవ్. చూడండి, మనకి ఒకటి ఇలా వచ్చింది. ఫైన్. ఇప్పుడు మనం ఇందులో బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్కి బ్లాక్ 1కి బ్లాక్ 1 బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేను ఒక బ్లూ వైలెట్ తీసుకున్నా. సేవ్. ఇప్పుడు దీనికి నేను విత్ హైట్ ఒకటి ఇస్తా. విత్ ఒక 200 పిక్సెల్ అండ్ హైట్ ఆల్సో 200 పిక్సెల్. సేవ్. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్. అండ్ నౌ ఏంటి అని అంటే, మనం బ్లాక్ 2కి ఇద్దాం. సో బ్లాక్ 2కి కూడా నేను సేమ్ ఇస్తా. బ్లాక్ 2
జస్ట్ కలర్ ఒకటే చేంజ్ చేద్దాం మనం. Brown. Save. Yeah, I have 2 blocks, 1 and 2. Font size 40 pixels. Save. Size 30 pixels. 40 pixels. Save. Yeah, block 1 and block 2. సో ఈ పొజిషన్స్ ఇప్పుడు మనం అప్లై చేస్తాం ఒక్కొక్కటి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని ద్వారా ఏంటి అని అంటే మనం ఫస్ట్ పొజిషన్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఫస్ట్ దీంట్లో మనకి ఏంటంటే స్టాటిక్ అనేది బై డిఫాల్ట్ అనమాట. ఈ డేటాకి స్టాటిక్ అనేది బై డిఫాల్ట్. ఓకే, సో మనం దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాక్స్ 1కి పెడతా. సో పొజిషన్ స్టాటిక్ అని ఇస్తున్నాం. ఏమి చేంజ్ కాదు, చూడండి ఏమి చేంజ్ కాదు. బట్ ఎప్పుడైతే మనం ఈ స్టాటిక్ని కాస్త అబ్సల్యూట్ అని రాస్తాను, చూడండి అబ్సల్యూట్ అని రాస్తే ఏమైపోయింది, బ్లాక్ 1 అనేది ఇక్కడ ఉంది. సో బ్లాక్ 2 అనేది ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. బ్లాక్ 2 ఏది, వేర్ ఇస్ ద బ్లాక్ 2? ఎనీ ఐడియా? మీకు ఏంటనంటే ఏమవుతుంది అంటే బ్లాక్ 2 ఇది, సో దీంతో సంబంధం ఉండదు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనం వీ కెన్ మూవ్ వేర్ ఎవర్ వీ వాంట్. ఈ బ్లాక్ 1 అనేదాన్ని మూవ్ చేయొచ్చు. సో దీని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అది. ఓకే, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే ఇది 0 అయిపోతుంది అప్పుడు దానికి. బ్లాక్ 2 అనేది మనం బ్లాక్ 1లో పొజిషన్ అబ్సల్యూట్ పెట్టినప్పుడు మనం మూవ్ చేయొచ్చు. టాప్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టాప్లో 10 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. జస్ట్ చూడండి, టాప్ 10 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసింది చూసారా, బ్లాక్ 1 అనేది మనకి ఇక్కడికి వచ్చింది. నేను ఇదంతా రిమూవ్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఐ జస్ట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్లాక్ 1 అని మనం ఏం చేసామంటే ఇట్లా ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ అండ్ ఓకే. నేను మళ్ళీ నార్మల్గా పెడుతున్నా. బ్లాక్ 1 ఉంది, బ్లాక్ 2 ఉంది. ఓకే, ఇక్కడ నేను పొజిషన్ అబ్సల్యూట్ దేనికి ఇస్తానో దాన్ని బట్టి ఇక్కడ ఎలా మారుతున్నాయో మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్సల్యూట్ ఇచ్చా. అబ్సల్యూట్ ఇవ్వటం వల్ల ఎప్పుడైనా సరే మనం ఏది మూవ్ చేద్దాం అనుకుంటున్నాం దానికి ఇవ్వాలి. సో ఇక్కడ నాకు మూవ్ చేయాల్సింది ఇది కాదు, కాబట్టి నేను దీన్ని కమెంట్ చేస్తా. సో నేను మూవ్ చేద్దాం అనుకుంటే బ్లాక్ 1 అంటే దీని పొజిషన్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటా. పొజిషన్ అబ్సల్యూట్ని మనం ఇచ్చి చేంజ్ చేయాలి. చూడండి బ్లాక్ 1 అలా ఉంది. ఇప్పుడు నేను ఈ టాప్ నేను ఏం చేస్తానంటే ఒక 100 పిక్సెల్ ఇస్తాను. చూడండి జస్ట్ ఒక 100 పిక్సెల్ ఇస్తే ఇదేమవుతుంది, టాప్ అంటే ఇక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట. ఇది ఎలా అని అంటే ఇప్పుడు చూడండి నేను టాప్ 0 చేస్తాను. జాగ్రత్తగా చేసేయండి 0. సో చూడండి ఇది టాప్ దానికి అవుతుంది, ఇది కాదు. నార్మల్గా ఇప్పుడు మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు పొజిషన్ అబ్సల్యూట్ అని చెప్తే ఇక్కడికి వచ్చింది. బట్ దీని టాప్ అనేది పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చినప్పుడు ఈ మెయిన్ డివ్ ఏదైతే ఉంటుందో, ఈ బయట డివ్ ఉంటుంది కదా, బయట మెయిన్ కంటైనర్ ఉంటుంది కదా మనకి మొత్తం వెబ్సైట్లో, అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తుంది బయటికి. సో ఎలా నువ్వు చెప్తున్నావు అంటే ఇప్పుడు చూడండి నేను టాప్ 0 అని చేసినప్పుడు ఇక్కడికి 0 అయిపోతుంది. ఓకే, లెఫ్ట్ 0 చేసినప్పుడు చూడండి జాగ్రత్తగా చూసేయండి, లెఫ్ట్ 0 అంటే 0 పిక్సెల్ చూడండి ఇక్కడికి అయింది, మూవ్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవ్వాలి, ఎందుకంటే దిస్ ఈజ్ కంటైనర్. బట్ మనం ఏం చేసాం, బయటికి దాన్ని తీసుకొచ్చేసాం. ఇంకా
అంటే దీంతో మనకు సంబంధం ఉండదు. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఇలా రాస్తామో, ఒక పొజిషన్ అబ్సల్యూట్ రాస్తామో, అందుకే అది ఇక్కడ కింద ఉండాల్సిన ఈ రెడ్ బ్రౌన్ కలర్ది ఏమైందంటే బ్లాక్ 2 పైకొచ్చేసింది, మూవ్ అయిపోయింది. అంటే ఇది బయటికి మనం ఏంటంటే దీనికి సంబంధం లేదనమాట. అబ్సల్యూట్ అంటే బయటికి తీసేసాం మనం దాన్ని. ఇప్పుడు మనకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి తీసుకురావాలనుకోండి, ఇది 300 పిక్సెల్ కదా, టాప్ 300 పిక్సెల్ అని ఇస్తే ఏమవుతుంది, మనకి రాదు అది. ఇక్కడికి వచ్చింది మనకి, ఇది క్యాల్కులేట్ చేయాలి, మనం క్యాల్కులేట్ చేస్తేనే అవుతుంది అది. సో జస్ట్ నేను ఏం చేస్తానంటే 200 పిక్సెల్స్ అని ఇస్తున్నా. సో ఇక్కడికి వచ్చింది. సో అంటే ఇది ఎంత ఉంది, గ్యాప్ ఒక 50 పిక్సెల్ అంత ఉంటుంది కాబట్టి అందుకు. సో ఈ 200 ప్లస్ మనం విడ్త్ ఇచ్చాం కదా, విడ్త్ హైట్ 200 ప్లస్ ఎంత ఉంటుంది, ఒక 50 ఎంతో ఉంటే ఆ 50 ఈ గ్యాప్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది తీసుకుంటుంది అనమాట. సో లెఫ్ట్ అనేది మనం ఎంత ఇవ్వాలి, లెఫ్ట్ అప్పుడు ఒక 200 250 ఇస్తే నాకు ఎక్కడికి వస్తుందో తెలుసా, 250 పిక్సెల్స్. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు మూవ్ చేసుకోవచ్చు. మీరు సెంటర్ కావాలంటే సెంటర్ మూవ్ చేసుకోవచ్చు, టాప్ కావాలంటే టాప్ కార్నర్ కావాలంటే టాప్ కార్నర్, టాప్ బాటమ్ కావాలంటే బాటమ్కి మూవ్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు వితౌట్ ఎనీ రిఫరెన్స్ ఆఫ్ దిస్. కానీ మనకు ఉన్నది ఎక్కడ, ఇది మీరు రాసింది ఎక్కడ, ఇది ఇందులో విత్ ఇన్ ద డేటాలోనే రాశారు, బట్ ఇది అవుట్ ఆఫ్ వచ్చేసింది. ఎందుకు అని అంటే మనం ఏం చేసాం, దాన్ని ఆ పొజిషన్ని అబ్సల్యూట్ చేసేసాం. అదే ఈ ప్లేస్లో అబ్సల్యూట్ ప్లేస్లో మనం ఇంకొకటి ఏంటంటే పొజిషన్ మళ్ళీ సేవ్ చేస్తే ఎలా ఉండదు అలా అయిపోతుంది. 1 2 ఇప్పుడు నేను రిలేటివ్ అని పెడతా, పొజిషన్ రిలేటివ్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రిలేటివ్ అని పెట్టినప్పుడు ఏం చేంజ్ కాలేదు, ఏం చేంజ్ కాలేదు. ఇప్పుడు నేను టాప్ అని ఇస్తా, టాప్ 0 అని ఇస్తున్నా, చూడండి టాప్ 0. ఇప్పుడు దీనివల్ల ఏమైనా చేంజ్ అయిందా, ఏమి చేంజ్ కాల. ఇప్పుడు నేను దీన్ని ఈ పొజిషన్ అబ్సల్యూట్ దీనికి ఇస్తున్నా, చూడండి మీరు జస్ట్ నేను రీఫ్రెష్ చేసినా ఏం చేంజ్ కావట్లేదు. ఎందుకు అని అంటే ఐ టెల్ యూ, 100 పిక్సెల్ అని ఇస్తున్నా, టాప్ ఇదిగోండి ఇట్లా మూవ్ అయింది, 100 పిక్సెల్ అనేది ఇలా మూవ్ అయింది. అంటే అది ఎక్కడైతే ఉంటుందో ఆ పొజిషన్ దానికి రిలేటివ్గా మనం చేంజ్ చేయాలి, అర్థమవుతుందా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ కంట్రోల్ X చేసి ఇక్కడ చూపిస్తా, చూడండి సేవ్. ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇలా ఉంది, పొజిషన్ రిలేటివ్ చేశా, బట్ ఇంతకుముందు అబ్సల్యూట్ చేస్తే ఏమవుతుంది, దీని బయటికి వెళ్ళిపోతుంది. బట్ రిలేటివ్ ఎప్పుడు 0 అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ 0 అయిపోతుంది, అంటే నీ ఉన్న పొజిషన్కి 0 అయిపోతుంది. అక్కడి నుంచి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను పొజిషన్ రిలేటివ్ అని పెట్టినాక, సో ఇప్పుడు నేను దీన్ని ఒక 2000 పిక్సెల్ అని చేంజ్ చేస్తే చూడండి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, బ్లాక్ 1 అనేది. ఇలా దీన్ని మనం పొజిషన్ అబ్సల్యూట్ పెట్టి ఇంకొకటి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పొజిషన్ రిలేటివ్ని మనం ఇక్కడికి నేను మూవ్ చేస్తున్నా. సో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ ఏంటంటే ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట, ఎలా చేయాలి అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇక్కడ పొజిషన్ అనేది మనం ఫస్ట్ చూపిస్తాను మీకు. అబ్సల్యూట్ ఇచ్చాం, దేనికి ఇచ్చాం, అబ్సల్యూట్ బ్లాక్ 1 250 పిక్సెల్ ఇక్కడ మూవ్ చేసాం. ఈ బ్లాక్ 2కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చి మనం టాప్ బాటమ్ 0 పిక్సెల్ అని పెడుతున్నాను, బాటమ్ సో ఇప్పుడు బాటమ్ 0 పిక్సెల్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అని అంటే ఇది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ బాటమ్ అని ఇది టాప్ 0 లెఫ్ట్ 0 అనేది. ఇప్పుడు మీరు మూవ్ అవ్వాలి అని అంటే రైట్ ఆర్ లెఫ్ట్ అనేది వాల్యూ ఇవ్వాలి, ఇప్పుడు అప్పుడే అవుతుంది. ఇప్పుడు నేను ఇది జస్ట్ ఏం చేస్తానంటే -30 పిక్సెల్ అని ఇస్తాను, మైనస్ బాటమ్ నుంచి చూడండి, మైనస్ అంటే అప్పుడు మూవ్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇస్తున్నాను నేను, చూడండి ప్లస్ ఇస్తే పైకి మూవ్ అవుతుంది, మైనస్ అంటే కిందకి మూవ్ అవుతుంది, ప్లస్ అంటే పైకి మూవ్ అవుతుంది బాటమ్. అలా ఇప్పుడు కావాలంటే 50 పిక్సెల్స్ ఇస్తే పైకి మూవ్ అయిపోయింది, చూసారా పైకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఎలా. సో అలా ఏంటి అని అంటే పొజిషన్స్ ఎప్పుడున్నా సరే మనం ఇప్పుడు మీరు జస్ట్ ఏంటంటే మీకు ఇంకా స్టిక్కీ ఉంటుంది, అలానే ఇంకొకటి ఏంటంటే ఫిక్స్డ్ ఉంటుంది, అది కూడా నేను చెప్తా. బిఫోర్ దట్ ఏంటంటే మీకు కొన్ని చూపిస్తాను నేను.
పొజిషన్ స్టాటిక్ అంటే అది ఎలా ఉందో అలానే ఉంటుంది బై డిఫాల్ట్ అది. సో రిలేటివ్ అనేది చూడండి ఎక్కడ ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది. అబ్సల్యూట్ అనేది మనకి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. రిలేటివ్ అనేది ఏంది ఓన్లీ అది మాత్రమే అక్కడి నుంచి పొజిషన్ మూవ్ చేసుకోవచ్చు, మిగతా ఏవి డిస్టర్బ్ చేయకుండా. రిలేటివ్గా అబ్సల్యూట్ అంటే మిగతా రెండు పక్క పక్క వచ్చేసినాయి, ఓన్లీ ఏదైతే నువ్వు రాసావు, ఏ సెల్కి ఏదైతే ఏ బాక్స్కి అయితే రాసావు బ్లాక్ అది మాత్రమే బయటకు వస్తుంది, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా స్టిక్కీ అనేది ఏంటంటే ఆ బాక్స్ అనేది స్టిక్కీ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెబ్సైట్లో మీరు చూస్తే కొన్ని స్టిక్కీ అయిపోతాయి. ఇది చూడండి, దీని పొజిషన్ని స్టిక్కీ చేశారు ఇక్కడ. ఇప్పుడు నేనున్నా ఇలా మూవ్ చేస్తున్నా, ఇలా మూవ్ చేసినప్పుడు చూడండి అది స్టిక్ అయిపోయింది అక్కడ. సో దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి? సో దాన్ని చేయాలి అని అంటే అప్పుడు మనం సింపుల్గా ఏం లేదు, ఒక బటన్ తీసుకోవాలి. ఆ బటనే కాదు, బ్లాక్ని కూడా మనం అలా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్క్రోల్ ఉండాలి ఫస్ట్, అలాంటి కావాలన్నప్పుడు స్క్రోల్ ఉండాలి. ఓకే, స్క్రోల్ ఉంది. మనం ఇప్పుడు నేను పైన పెడతా, ఇక్కడ పెడతా. సో బటన్ మూవ్ టు టాప్ అని ఒక బటన్ ఇస్తున్నా. ఓకే, సో ఈ బటన్ అనేది ఒక క్లాస్ తీసుకుందాం, క్లాస్ btn టాప్ అనేట్లా ఒకటి ఇస్తున్నా క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్కి మనం స్టైల్స్ అప్లై చేయాలి సింపుల్గా. డాట్ btn టాప్. ఇప్పుడు దీనిలో మనం మూవ్ చేయాల్సినవి ఉన్నాయి, జస్ట్ చూడండి. సో డిస్ప్లే అవసరం లేదు దీనికి. అండ్ జస్ట్ నేను ఏం చేస్తానంటే మార్జిన్ లెఫ్ట్ 50% సెంటర్కి వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఏంటంటే ఇది మూవ్ చేసినప్పుడు అక్కడ స్టిక్ అయిపోయి ఉండాలి. దానికోసం నేను ఏం చేస్తా, పొజిషన్ స్టిక్కీ ఆర్ ఫిక్స్, స్టిక్కీ కాదు ఫిక్స్డ్ అని యూజ్ చేయాలి దీనికి. స్టిక్కీ అనే దాని గురించి అది వేరేదే, అది నేను చెప్తా. ఫిక్స్డ్ సేవ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది. ఇది ఎంత మూవ్ చేసినా అది ఫిక్స్ అవ్వాలి. ఇది ఎంతలో అవ్వాలి అనే దాన్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు మీరు. టాప్ అనేది ఒక 10 పిక్సెల్స్ కావాలంటే 10 పిక్సెల్స్ ఇలా. ఇక్కడ చూడండి, అక్కడే మీరు ఎంత స్క్రోల్ చేసినా అది అనేది మూవ్ అవ్వదు, అదే ఇక్కడ వెళ్ళి చేశారు అంతే. కాకపోతే మనం కొంచెం దాన్ని బ్యూటిఫుల్గా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అవన్నీ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి వీళ్ళు కింద పెట్టారు అంతే. దీనికి కొంచెం కలర్స్ ఆ డిజైన్ యాడ్ చేస్తే మనకు కూడా అట్లా వస్తుంది అలా. ఇప్పుడు మనం ఏం చేసాం, పైన పెట్టాం అంతే సింపుల్గా. అది కింద కూడా పెట్టుకోవచ్చు మనం. చూసారా, ఇది ఇక్కడ నేను మూవ్ చేస్తున్నా బట్ అది మూవ్ అవ్వదు, అదే అక్కడ ఉండిపోతుంది అనమాట. సో స్టిక్కీ అంటే ఏంటంటే డేటాని స్టిక్కీ చేయడానికి యూజ్ అవుతుంది. సో అది వచ్చేసరికి ఎట్లా అంటే మనకి చెక్ హియర్ ఇది పొజిషన్లో మనం చూస్తే, సో స్టిక్కీలో ఏంటి అని అంటే చూడండి ఇలా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వేరేది ఉంటుంది కదా పొజిషన్ స్టిక్కీ. యాక్చువల్లీ స్టిక్కీ అండ్ ఫిక్స్డ్, వేర్ ఇస్ ద ఫిక్స్డ్ వన్? ఓకే, ఇందులో చూద్దాం. లేదంటే పొజిషన్ ప్రాపర్టీ. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ మనం చూడొచ్చు పొజిషన్ రిలేటివ్ ఇవన్నీ మనం చేసినవి. వీళ్ళేదో చూపిస్తున్నారు, ఇవన్నీ మనకి అనవసరం. సో ఇదేంటి అని అంటే ఇప్పుడు మనం డేటా ఎక్కువ ఉండేటప్పుడు,
స్క్రోలింగ్ ఉండేటప్పుడు మనం స్టిక్కీ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ 2లో ఏం చేస్తానంటే నేను ఐ విల్ గివ్ వన్ మోర్ హియర్. బ్లాక్ 3 అని లోరమ్ ఒక ఈ వర్డ్స్ ఇద్దాం, చూద్దాం. జస్ట్ లెట్ చెక్. ఇట్లా ఇచ్చా కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి స్క్రోల్ బార్ వచ్చింది. సో ఈ స్క్రోల్ బార్లో ఇప్పుడు నేను ఈ బాక్స్ 2ని స్టిక్కీ అని ఇస్తున్నా. స్టిక్కీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది. ఎంతవరకు ఉందో అంతవరకు ఇది మూవ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టిక్కీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు నాకు ఇక్కడ బ్లాక్ 2 అనేది ఇక్కడ ఉంది. నేను బ్లాక్ 2కి ఇక్కడ ఇచ్చా పొజిషన్ 200 పిక్సెల్స్ స్టిక్ అయిపో అని. అంటే ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నా, అది మూవ్ అవ్వదు. ఎప్పుడైతే నేను 200 పిక్సెల్స్ దాటుతానో అప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది. చూడండి, అప్పుడు దాకా స్టిక్ అయిపోయి ఉంటుంది. అబ్జర్వ్ చేశారు మీరు జాగ్రత్తగా. ఇక్కడ కొన్ని 20 పిక్సెల్ ఇద్దాం మనం. సో 20 పిక్సెల్ ఇస్తున్నాను నేను. 20 పిక్సెల్ అయినప్పుడు అక్కడ స్టిక్ అవుతుంది, మిగతాది అలా మూవ్ అవుతుంది. చూసారు, ఆ కంటైనర్ వరకే ఉంది కాబట్టి అది. సో అది చిన్న డిఫరెన్స్ అనమాట, ఫిక్స్డ్ కీని ఆ స్టిక్కీకి. ఆ డిఫరెన్షియేషన్ తెలిసి మనం యూజ్ చేసుకోవాలి ఇన్ రియల్ టైం. ఓకే, ఎనీ డౌట్స్ టిల్ నౌ? మనం ఈరోజు 2 టాపిక్స్ చెప్పుకున్నాం, గ్రిడ్ గురించి, పొజిషన్ గురించి. సో రేపు ఏంటంటే మీరు ఆ అసైన్మెంట్స్ చేయండి. ఆ అసైన్మెంట్ చేసి నాకు సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ నేను ఏంటి అనేది మీకు చెప్తారు. మేబీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా. అలానే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, మీరు చేశారు కదా ఇంతకుముందు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో అవి కూడా మీకు ఆల్రెడీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ 99%, 95% అయిపోయినాయి. మీకు ఏమైనా ఉంటే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తా కాబట్టి. సో మీరు ఏంటంటే ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని సిఎస్ఎస్ని యూజ్ చేసి, ఇప్పుడు దాకా నార్మల్గా చేశారు కదా, ఇప్పుడు సిఎస్ఎస్ని యూజ్ చేసి కొంచెం బ్యూటిఫుల్గా చేయండి. అలానే మీరు ఏం చేస్తారు, ఫామ్స్ ఉన్నాయి కదా, ఇది ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్లు, ఫేస్బుక్ లాగిన్ పేజ్లు, అలా డిఫరెంట్గా మీరు ఓన్గా ట్రై చేయాలి. సో అప్పుడే మీకు సిఎస్ఎస్ వస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు ఇది ఉంది, ఈ పేజ్ని మీరు క్రియేట్ చేయాలి. మొత్తం ఇక్కడ కనపడుతుందంతా క్రియేట్ చేయాలి. అలానే ఫేస్బుక్ లాగిన్ పేజ్ కానీ ఏదన్నా ఒకటి మీరు డిఫరెంట్గా ట్రై చేస్తేనే మీకు వస్తాయి. ఫేస్బుక్ లాగిన్ అని కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా, మీకు ఈ ఇమేజ్ కనపడుతుంది కదా, ఇది లాగిన్ పేజ్ ఆర్ సైన్ అప్ పేజ్, ఏదో ఒకటి క్రియేట్ చేయండి. ఇలా క్రియేట్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం బ్యూటిఫుల్గా మీరు మీ ఓన్ వేలో మీరు క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది, ప్రాక్టీస్ అనేది ఈజీ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నోట్స్ షేర్ చేస్తారు ఈరోజు? ఓకే ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్.